అనామిక చాప్టర్ 10 ఒక్క నిమిషం నీ స్నేహితుడు నీకు ద్రోహం చేశాడని నీకు ఎలా తెలిసింది? ఇంకా ఆ అమ్మాయి తన పనివాడితో ఇదంతా చెప్పింది అని నీకు ఎలా తెలుసు అని అడిగింది అనామిక. తదుపరి కథ విను, నేను ఎలా తెలుసుకున్నానో నీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అని అన్నాడు యశ్వంత్. అంటే ఇదంతా కథ నిజం కాదా అని అడిగింది అనామిక. ఇది నిజమే, నువ్వు వినాలనుకుంటున్నావా లేదా అని కొంచెం చిరాకుగా అన్నాడు యశ్వంత్. సారీ, చెప్పు అని అంది అనామిక. యశ్వంత్ అనామికతో, నేను ఆమెను పెద్దగా నమ్మలేదు, కానీ ఆమె ఆ ఉత్తరాలలో మాట్లాడే విధంగానే నాతో మాట్లాడటం ప్రారంభించింది. కొద్ది రోజుల్లోనే నేను తనని నమ్మడం మొదలుపెట్టాను. ఆమె నిజమైన యష్నా, తనే నా ప్రేమ, నా యష్నా అని నేను పూర్తిగా నమ్మాను అని అన్నాడు. అయితే తన గురించి నీకు నిజం ఎలా తెలిసింది? అసలు నిజమైన యష్నా ఏమైంది అని అడిగింది అనామిక. ఇవన్నీ తెలియక నేను ఆ అమ్మాయి వలలో చిక్కుకుపోతూనే ఉన్నాను. మా అమ్మా నాన్నలు కొడుకు కోడలు కోసం ఎన్నో కలలు కన్నారు. తమ కొడుకు తను ప్రేమించిన అమ్మాయిని కలుసుకున్నాడు అని వారు చాలా సంతోషంగా ఉన్నారు. వారు మా పెళ్లి చేయాలి అని అనుకున్నారు అని అన్నాడు యశ్వంత్. మీ అమ్మా నాన్నలు నువ్వు ప్రేమించిన అమ్మాయితో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు, దాంట్లో వాళ్ల తప్పు ఏం లేదు అని అంది అనామిక. నాకు తెలుసు అని అన్నాడు యశ్వంత్. నీకు నిజం ఎప్పుడు తెలిసింది అని అడిగింది అనామిక. యశ్వంత్ గట్టిగా ఊపిరి పీల్చుకుని, మా నిశ్చితార్థానికి ఒక రోజు ముందు అని యశ్వంత్ మళ్లీ తన గతంలోకి జారుకున్నాడు. యష్నా ముంబైలో యశ్వంత్ని కలిసి చాలా నెలలు గడిచాయి. ఈ కొద్ది నెలల్లో ఆ అమ్మాయి యష్నాగా మారి యశ్వంత్ మనసు గెలుచుకుంది. యశ్వంత్కు తనపై ఎలాంటి అనుమానాలు రాకుండా, అతని కుటుంబ సభ్యులకు ఎలాంటి అనుమానాలు రాకుండా చూసుకుంది. ఆమె యశ్వంత్తో పాటు అతని కుటుంబ సభ్యులతో కూడా చాలా సమయం గడిపేది. రాజ్కుమార్ గారు మరియు కోమల్ గారు ఈ నకిలీ యష్నాను చాలా ఇష్టపడటం ప్రారంభించారు. ఒకరోజు యశ్వంత్తో తన ఆఫీసు క్యాబిన్లో కూర్చున్న యష్నా, యశ్వంత్, మన సంబంధం ఫిక్స్ అయి నెలలు గడిచిపోయాయి, కాని ఇంకా నిశ్చితార్థం కూడా చేసుకోలేదు అని అంది. నాకు తెలుసు, మీ నాన్నగారిని ఒకసారి కలుసుకుని నిశ్చితార్థం మరియు పెళ్లి తేదీని ఫిక్స్ చేద్దాం అని నాన్న అన్నారు అని అన్నాడు యశ్వంత్. యష్నా సంతోషంగా, నిజమా అని అడిగింది. యశ్వంత్ అవును అని తన తల ఊపాడు. నువ్వు ఇప్పుడు చెబుతున్నావా? నేను అడిగే ముందు చెప్పలేదు ఎందుకు అని అడిగింది నకిలీ యష్నా. నిన్ను సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను, కాని ఇప్పుడు దాని గురించి అడిగావు కదా అని చెప్పాను. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎప్పుడు వస్తావో అని అడిగాడు యశ్వంత్. సరే, నాన్న ఇక్కడ లేరు, అనాథాశ్రమం పని కోసం భోపాల్ వెళ్లాల్సి వచ్చింది. నేను ఒక పని చేస్తాను, పెద్ద నాన్నని నాతో తీసుకొస్తాను మాట్లాడడానికి అని అంది యష్నా. యశ్వంత్ కొంచెం ఆలోచించిన తర్వాత సరే అని అన్నాడు. యష్నా విమల్ గారితో కలిసి యశ్వంత్ ఇంటికి వెళ్ళింది. అందరూ కలిసి యష్నా మరియు యశ్వంత్ నిశ్చితార్థం, ఇంకా వివాహానికి శుభ ముహూర్తాన్ని నిర్ణయించారు. కేవలం 2 రోజుల్లో నిశ్చితార్థం, 2 వారాల తర్వాత పెళ్లి జరగాల్సి ఉంది. అందరూ చాలా సంతోషించారు. యశ్వంత్ తన ప్రేమను పొంది ఆనందంగా ఉంటే, యశ్వంత్ని పొంది యష్నా సంతోషంగా ఉంది. 2 రోజుల్లో నిశ్చితార్థం జరగబోతోందని విని యష్నాకి చాలా సంతోషం కలిగింది. తను మనస్సులో, 2 వారాల తర్వాత నువ్వు నా సొంతం అవుతావు యశ్వంత్. నేను నీకు చెప్పాను కదా యశ్వంత్, నాకు నో వినడం అలవాటు లేదు. నువ్వు నాకు మాత్రమే సొంతం. తను ఇదంతా ఆలోచిస్తుండగా ఆమె ఫోన్ మోగింది. అది చూడగానే ఆమెకి చిరాకు మొదలైంది. ఈ అమ్మాయి ఇంకా యశ్వంత్ని వదలడం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంది. ముంబై నుండి వెళ్లిన తర్వాత యష్నాకి ఎక్కడి నుంచో యశ్వంత్ నంబర్ దొరికింది. యశ్వంత్ తనని ఎందుకు మోసం చేశాడో తెలుసుకోవాలనిపించింది. తను తన లేఖలో తన భయాన్ని స్పష్టంగా చెప్పాక కూడా యశ్వంత్ ఇలా చేస్తాడు అని తను నమ్మలేకపోయింది. ఆమె అతనికి కాల్ చేసింది, కానీ ఆ సమయంలో యశ్వంత్ ఫోన్ మరొకరి వద్ద ఉంది. అది ఎవరో కాదు, ఈ నకిలీ యష్నా. ఆ అమ్మాయి యశ్వంత్ ఫోన్లో ఉన్న ఈ నంబర్ని బ్లాక్ చేసి ఒకరిని అడిగి యశ్వంత్ ఫోన్ నుండి వచ్చిన అన్ని కాల్లను ఆమె ఫోన్కు వచ్చేలా సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసింది. యశ్వంత్ జీవితంలోకి అసలు యష్నా మళ్లీ రావాలని ఆమె కోరుకోలేదు.
యష్నా మెసేజ్లో, యశ్వంత్ ఎందుకు ఇలా చేశావు? యశ్వంత్: నేను ఏదైనా తప్పు చేశానా? లేక నా ప్రేమే తప్పా? నేను తప్పు వ్యక్తితో ఎలా ప్రేమలో పడ్డాను? ఇంత జరిగినా ఎందుకో తెలియదు యశ్వంత్, నువ్వు ఏదో అపార్థానికి బలి అయ్యావో అని ఈ హృదయం నిన్ను నమ్మమంటుంది. ఎవరైనా నాకు సమాధానం ఇవ్వండి. ఇది యశ్వంత్ నంబర్ కాకపోతే కనీసం ఇది రాంగ్ నంబర్ అని ఎవరైనా నాకు మెసేజ్ చేయండి. భవిష్యత్తులో నేను ఎటువంటి మెసేజ్ పంపను అని పెట్టింది. ఓ మై గాడ్, ఈ అమ్మాయి నిజంగా, ఆమె చాలా ఎమోషనల్ అయింది. యశ్వంత్ను కూడా చాలా ఎమోషనల్ చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ అతని ఫోన్లో ఈ నంబర్ బ్లాక్ చేయబడింది. ఈ సందేశాలు నా ఫోన్కు మాత్రమే వస్తాయి. వాటిని చదవడం యశ్వంత్కు అసాధ్యం అని అనుకుంది నకిలీ యష్నా. ఇదంతా తెలియని యశ్వంత్ తన నిశ్చితార్థం పెళ్లి షాపింగ్లతో బిజీ అయిపోయాడు. నిశ్చితార్థానికి ఒక రోజు ముందు అతను మాల్ నుండి బయటకు వస్తున్నప్పుడు అతను త్రివేది గారిని ఢీకొన్నాడు. యశ్వంత్ అది ఎవరు అని చూడకుండానే, సారీ, నేను చూడలేదు అని కళ్ళు పైకి ఎత్తి చూడగా త్రివేది గారు అక్కడ ఉన్నారు. తను వెంటనే, అంకుల్ మీరా? మీరు ముంబైకి ఎప్పుడు వచ్చారు అని అడిగాడు. త్రివేది గారు యశ్వంత్ ని చూసి కాసేపు ఆలోచించి, హే నువ్వు, నీ పేరు గుర్తొచ్చింది. యశ్వంత్ కదా, ఎలా ఉన్నావు బాబూ? నువ్వు ఆశ్రమానికి వచ్చి చాలా రోజులైంది కదా, గుర్తించడం కాస్త కష్టం అయింది అని అన్నారు. అవును, నాకు చాలా పని ఉంది, పెళ్లి వల్ల రాలేకపోయాను, అయితే పెళ్లి తర్వాత తప్పకుండా వస్తాను అని అన్నాడు యశ్వంత్. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? ఇది చాలా మంచి విషయం, అభినందనలు అని అన్నారు త్రివేది గారు. నీకు తెలియదా అని అడిగాడు యశ్వంత్. నాకు ఎలా తెలుస్తుంది బాబూ అని అన్నారు త్రివేది గారు. లేదు, తను మీకు చెప్పిందని అనుకున్నాను. పర్వాలేదు, నా నిశ్చితార్థానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రేపు నా నిశ్చితార్థం ఉంది, 2 వారాల తర్వాత నా పెళ్లి, నేను పెళ్లి కార్డు ఇవ్వడానికి స్వయంగా వస్తాను అని అన్నాడు యశ్వంత్. ఎంగేజ్మెంట్కి రావడం కొంచెం కష్టమే బాబూ, నేను ఖచ్చితంగా పెళ్లికి వస్తాను అని అన్నారు త్రివేది గారు. సరే, ఊరి నుండి ఎప్పుడు వచ్చారు? మీరు ఇక పై ఊరిలోనే ఉంటారని నేను అనుకున్నాను అని అన్నాడు యశ్వంత్. అవును, నేను కూడా అలానే అనుకున్నాను, కానీ మా బాస్ ఫోన్ చేసి రావడం లేదు అని అన్నారు. నన్ను ఇక్కడే ఉండి అన్ని చూసుకోమన్నారు అని అన్నారు త్రివేది గారు. అంకుల్ నిశ్చితార్థానికి, పెళ్లికి రావడం లేదా? అయితే రేపు ఉదయానికి వస్తారు అని చెప్పింది అని ఆశ్చర్యంగా అన్నాడు యశ్వంత్. మా బాస్ ని నిశ్చితార్థానికి ఎందుకు వస్తారు అని అడిగారు త్రివేది గారు. అయిన లేకుండా ఈ నిశ్చితార్థం ఎలా జరుగుతుంది అంకుల్ అని అన్నాడు యశ్వంత్. త్రివేదికి ఏమీ అర్థం కాలేదు. నీకు వారు బాగా తెలుసనిపిస్తోంది, అందుకే ఆ పత్రాలు యష్నా నీకు పంపిందేమో. ఆమె చాలా మంచి అమ్మాయి, అందరినీ చాలా త్వరగా తన స్నేహితులను చేసుకుంటుంది. కానీ పాపం ఆ అమ్మాయికి చాలా ఘోరం జరిగింది అని అన్నారు. ఘోరం జరిగిందా? అంకుల్, ఏం ఘోరం జరిగింది? అసలు మీరు ఏమంటున్నారు నాకు అర్థం కావట్లేదు అని అన్నాడు యశ్వంత్. నీకు గుర్తుందా బాబూ, వాళ్ళు ముంబైకి వస్తున్నారని నేను చెప్పాను. యశ్వంత్ అవును అని తల ఊపాడు. నిజానికి యష్నా ఇక్కడ ఎవరో అబ్బాయిని ప్రేమించింది. ఆమె తన తండ్రిని ఒప్పించి ఆ అబ్బాయిని ఇంకా అతని కుటుంబాన్ని కలవడానికి ముంబైకి వచ్చింది. కాని ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ అబ్బాయి యష్నాను మోసం చేశాడు. ఇంకా చేసేది ఏమీ లేక వాళ్ళు వచ్చిన 2 రోజులకే ముంబై నుండి తిరిగి వెళ్ళిపోయారు. యశ్వంత్ ఆశ్చర్యపోయాడు. ఏం మాట్లాడుతున్నారు అంకుల్? నేను యష్నాని మోసం చేయడం ఏంటి? నేను యష్నాకి ఏ ద్రోహం చేయలేదు. రేపు మా నిశ్చితార్థం, ఇంకా 2 వారాల్లో పెళ్లి, నేను నా యష్నాకి ఏం ద్రోహం చేయలేదు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అని అయోమయంగా అన్నాడు యశ్వంత్. మరి తర్వాత ఏం జరిగి ఉంటుంది అంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో.